శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. जय गणेश महाराज की जय. जय ललिता माता को जय. ओम उमा महेश्वराय नमः. ओम उमा महेश्वराय नमः. ओम लक्ष्मी नारायणाय नमः. ओम लक्ष्मी नारायणाय नमः. ओम वाणी हिरण्यगर्भाय नमः. ओम वाणी हिरण्यगर्भाय नमः. ओम श्री मेधा दक्षिणामूर्तये नमः. ओम श्री मेधा दक्षिणामूर्तये नमः. నిన్న చెప్పుకున్న శ్లోకాలు 68, 69, 70, 71. అందరం కలిసి చదువుదాం. మొదలు పెడదాం. భుజాశ్లేషా నిత్యం పురదమయుతు కంటకవతి తవ గ్రీవా ధత్తే ముఖ కమల నాళ శ్రియమియం స్వతః శ్వేతా కాల గురు బహుళం బాల మలినా మృణాళీ లాలిత్యం వహతి యదధోహారలతికా గళే రేఖాస్తిస్రో గతిగమక గీతైక నిపుణే వివాహవ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువః విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణాం గ్రామాణాం స్థితి నియమమాన ఇవతే మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతస్రుణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమధనాదంధకరిపోః చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణ ధియా నఖానాముద్యోతైర్నవనలిన రాగం విహసతాం కరాణాంతే కాంతిం కథయ కథయామః కథము మే కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం యది క్రీడ లక్ష్మీ చరణతలలాక్షారుణదలం. 72 శ్లోకం చూడండి. ఇక్కడ ఈ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారి యొక్క స్తనములను వర్ణించారు. ఇక్కడ ముందు ఈ శ్లోకం యొక్క భావం చెప్పుకొని శ్లోకం చెప్పుకుందాం. వినాయకుని ముఖము ఏనుగు ముఖము కాబట్టి తలపై ఎత్తైన కుంభస్థలములు అనే శిరోభాగం ఉంటుంది. అటువంటి కుంభస్థలములు ఉండే వినాయకుడు తన తల్లి పార్వతీదేవి పాలిండ్ల నుండి పాలు త్రాగుతూ అమ్మ పాలిండ్లు ఏనుగు కుంభముల వలె ఉండడం చూసి అవి తన శిరస్సుపై ఉండే కుంభస్థలములే అనుకొని వాటిని తన తల్లి అపహరించిందా అనే భావనతో తన తొండంతో ఉన్న తలను నిమురుకొన్నాడు. గణపతి తన తలను నిమురుకోవడంలోని భావాన్ని గ్రహించిన తల్లి పార్వతీదేవి అతని తండ్రి పరమశివుడు నవ్వుకున్నారట. ఈ విధంగా పార్వతీ స్తన కుంభములు గణపతికి సందేహాన్ని పుట్టించాయి. ఆ స్తనద్వయాన్ని గణపతియు కుమారస్వామియు ఒకేసారి పానము చేశారు. పానము చేయడం అంటే త్రాగారు అని. పార్వతీ స్తనద్వయము బిడ్డలపై ప్రేమతో పాలతో నిండి పాల బిందువులు చిందిస్తూ ఉంటుంది. అటువంటి పార్వతీదేవి స్తనద్వయము మా దుఃఖాన్ని పోగొట్టి సుఖ సంతోషాలను ఇచ్చుగాక. ఈ శ్లోకంలో శంకరులు పార్వతీ స్తనద్వయాన్ని వివరిస్తూ స్కందుడు అంటే కుమారస్వామి, ద్విపవదనుడు అంటే ఏనుగు ముఖము గల గణపతి, కుమారస్వామి గణపతి అనేవారు ఇద్దరు అమ్మకు బిడ్డలు. వారిద్దరూ ఒకేసారి అమ్మ వద్ద పాలు త్రాగుతూ ఉన్నారు. పార్వతి లోకజనని. అమ్మను ఉపాసించేవారు అంతా అమ్మ బిడ్డలే. వారు అమ్మను దేవమాతగా భావిస్తారు. అమ్మ దగ్గర అంతా నిత్య శిశువులే. కుమార గణనాథాంబ అని మనకి లలితా సహస్రనామాల్లో ఒక నామం వస్తుంది. అంటే కుమారస్వామికి గణపతికి తల్లి అయినటువంటి అమ్మ అనేటటువంటి పిలుపు అన్నమాట.
శ్లోకం చూడండి, నేను ఒకసారి చదువుతాను. సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖం యదా లోక్యా శంకా కులిత హృదయో హాసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝుటితి. మళ్ళీ ఒకసారి. సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖం యదా లోక్యా శంకా కులిత హృదయో హాసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝుటితి. సమం దేవి స్కంద సమం దేవి స్కంద సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం ద్విపదవదనం స్తనయుగం ద్విపవదన పీతం స్తనయుగం మొత్తం సమం దేవి స్కంద ద్విపదవన పీతం స్తనయుగం సమం దేవి స్కంద ద్విపదవదన పీతం స్తనయుగం. ద్విపద కాదండి, ద్విపవదన. ద్విపవదన. తవేదం నః ఖేదం తవేదం నః ఖేదం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖం హరతు సతతం ప్రస్నుత ముఖం హరతు సతతం ప్రస్నుత ముఖం. మొత్తం కలిపి. తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖం. యదా లోక్యా శంక యదా లోక్యా శంకా యదా లోక్యా శంకా కులిత హృదయో హాసజనకః కులిత హృదయో హాసజనకః కులిత హృదయో హాసజనక. మొత్తం కలిపి. యదా లోక్యాం శంకా కులిత హృదయో హాసజనక జనకః జనకః. మొత్తం కలిపి చదవండి మళ్ళీ. యదా లోక్యా శంకా కులిత హృదయో హాసజనక. హాస్య కదమ్మా, హాస. హాసజనక. సావేరు సావేరు. స్వకుంభౌ హేరంబః స్వకుంభౌ హేరంబః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝుటితి. పరిమృశతి హస్తేన ఝుటితి పరిమృశతి హస్తేన ఝుటితి. మొత్తం లైన్. స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝుటితి స్వకుంభౌ హేరంబః పరిమృశతి పరిమృశతి హస్తేన ఝుటితి. మళ్ళీ శ్లోకం మొత్తం చదవండి ఒకసారి. సమం దేవి స్కంద ద్విపదవదన పీతం స్తనయుగం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖం యదా లోక్యాం శంకా కులిత హృదయో హాసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి పరిమృశతి హస్తేన ఝుటితి. ఓకే, వెరీ గుడ్. 73 తీయండి. 73వ శ్లోకంలో పార్వతీదేవి వక్షోజాలనే శంకరులు వర్ణించారు. పార్వతీదేవి స్తనములు అమృత రసము నింపిన మాణిక్యములతో చేసిన సిద్ధెలు అని శంకరులు వివరించారు. ముందుగా ఈ భావం చెప్పుకుందాం. హిమవంతుని వంశానికి జెండావలే కీర్తి తెచ్చినటువంటి తల్లి పార్వతి, మాకు కనపడే నీ చన్నుల జంట అమృతముతో నిండిన మాణిక్యాలతో నిర్మించబడిన సిద్ధెలు. నీ స్తనముల జంట అమృతముతో నిండిన మాణిక్యపు సిద్ధెలు అనడంలో మాకు కొంచెము కూడా సందేహము లేదు. ఎందుకంటే నీ స్తనముల పాలు త్రాగిన వినాయకుడు, కుమారస్వామి అనే నీ కుమారులు ఇద్దరు ఈనాటికి యువతులతోడి సాంగత్య రసజ్ఞత లేకుండా బాలురుగానే ఉంటున్నారు కదా. నీ స్తనములు అమృతరస మాణిక్య కుతుపములు. కుతుపములు అంటే తోలుతో నిర్మించిన నూనె, నెయ్యి మొదలైన పదార్థములకు ఆధారమైన పాత్రలు. కాగడా వెలిగించేటప్పుడు నూనె పోయడానికి ఈ కుతుమములతో సిద్ధెలను నూనె పట్టుకొని వెళతారు. సిద్ధెలు అంటే నూనె, నెయ్యి వంటి పాత్రలు. అమ్మ వక్షోజాలు అమృతరసం నిండిన మాణిక్యాలతో నిర్మించిన సిద్ధెలు. ఈ సిద్ధెలు తోలుతో చేసినవి కాదు, మాణిక్య నిర్మితములు. అందువల్లే అమ్మ వక్షోజాలు మాణిక్యములతో నిర్మించిన కుతుపములు అని ఆదిశంకరులు తెలియచేశారు. అమ్మ స్తనములలో నిండి ఉన్నవి మామూలు పాలు కాదు, అవి అమృతము. అది త్రాగిన వారికి మరణము లేదు, మార్పు లేదు.
అందువలననే అమ్మ స్తనపానము చేసిన బాలగణపతి బాలకుమారస్వామి నేటికి మార్పు లేకుండా అలా బాలురుగానే ఉండడం మనకు కనిపిస్తుంది. శ్లోకం చూడండి ఒకసారి, నేను చదువుతాను. అమూతే వక్షోజావమృతరసమాణిక్య కుతుపౌ న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాదవిదిత వధూ సంగరసికౌ కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ. మళ్ళీ ఒకసారి. అమూతే వక్షోజావమృతరస మాణిక్య కుతుపౌ న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాదవిదిత వధూ సంగరసికౌ కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ. అమూతే వక్షోజా అమృతరస మాణిక్య కుతుపౌ కలిపి చదువు. అమూతే వర్షోజా అమృతరస మాణిక్య కుతుపౌ అమూతే వర్షోజా అమృతరస మాణిక్య కుతుపౌ న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః శ్లోకం. న సందేహ స్పందో నగపతి మనసినః న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాద్ దవిదిత వధూ సంగరసికౌ వధూలో వతుధ వధూ మొత్తం చెప్పండి. నేను చెప్పా కదా, మహాప్రాణాక్షరాలు ఎక్కడైనా ఒత్తుగా పలకాలి. ధ భ అన్నప్పుడు మన చేతికి గాలి తగులుతుంది. చదవండి, అలా ఏం చదవండి. వధూ సంగరసికౌ. మళ్ళీ కుమారావద్యాపి విరదవదన క్రౌంచదళనౌ మొత్తం కుమారావద్యాపి విరదవదన క్రౌంచదళనౌ కుమారావద్యాపి విరదవదన క్రౌంచదళనౌ. శ్లోకం మొత్తం. అమూతే వర్షోజా అమృతరస మాణిక్య కుతుపౌ న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాదవిదిత వధూ సంగరసికౌ కుమారావద్యాపి విరదవదన క్రౌంచదళనౌ. క్రౌంచదళనౌ. 74. ఈ శ్లోకంలో శంకరులు పార్వతీదేవి స్తన మండలంపై ధరించిన ముత్యాల హారాన్ని గురించి వర్ణించారు. ఆ ముత్యాల హారము అధర కాంతులతో చిత్రవర్ణము కలదై త్రిపురాంతకుడైన శివుని ప్రతాప కీర్తులకు చిహ్నముగా ఉన్నది అట. అధరము అంటే పెదవులు అని అనమాట. పెదవుల యొక్క కాంతులపై అని ఒకసారి ఈ భావం చెప్పుకున్నాం. ఓ జగన్మాత, గజాసురుని కుంభస్థలములో పుట్టిన కర్పూర కాంతి కలిగిన నిర్మలమైన ముక్తామణుల హారాన్ని నీవు నీ పరిపూర్ణత గల స్తనమండలంపై ధరించినావు. నీవు ఆ విధంగా ముత్యాల హారాన్ని ధరించగా నీ దొండపండు వంటి పెదవుల యొక్క ఎర్రని కాంతులతో ఆ ముత్యాల హారము మధ్య భాగములో చిత్రవర్ణములు కలదై త్రిపురమర్దనుడైన పరమశివుని ప్రతాపంతో కలిసిన కీర్తిని ధరించినట్లుగా ప్రకాశిస్తున్నది. గజాసురుణ్ణి ఈశ్వరుడు సంహరించాడు.
గజాసురుణ్ణి కుంభస్థలాన్ని శివుడు పగలగొట్టాడు. ఏనుగు కుంభస్థలాలలో ముత్యాలు పుడతాయని ప్రసిద్ధి. అమ్మ ధరించిన ముత్యాల హారంలోని ముత్యాలు గజాసురుని కుంభస్థలంలో పుట్టినవట. అంటే శివుడు గజాసురుని చంపగా అతని శిరస్సుపై గల కుంభస్థలంలోని ముత్యాలను పార్వతీమాత భర్త యొక్క విజయ సూచకంగా హారంగా గుచ్చుకొని తాను ధరించింది అన్నమాట. అమ్మకు భర్త సాధించిన విజయాలపై మక్కువ ఎక్కువ, అందుకే ఆమె ఆ ముత్యాలను ధరించినది. శ్లోకం చూడండి. వహత్యంబస్తంబే రమదనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధా ముక్తా మణిభిరమలాం హారలతికాం కుచా భోగో బింబాధర రుచిభిరంతస్య బలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివతే. మళ్ళీ ఒకసారి. వహత్యంబస్తంబే రమదనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తా మణిభిరమలాం హారలతికాం కుచా భోగో బింబాధర రుచిభిరంతస్య బలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివతే. వహత్యంబస్తంబే రమదనుజ కుంభ ప్రకృతిభిః మొత్తం సమారబ్ధాం ముక్తా మణిభిరమలాం హారలతికాం ముక్తా మణిభిరమలాం హారలతికాం ఇప్పుడు లైన్ మొత్తం చదవండి. సమారబ్ధాం ముక్తా మణిభిరమలాం హారలతికాం కుచా భోగో బింబాధర రుచిభిరంతస్య బలితాం మొత్తం కుచా భోగో బింబాధర రుచిభిరంతస్య బలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివతే. ఆగండి. పురదమయితుః మొత్తం కలిపి చదువు. ప్రతాపవ్యామిశ్రాం పురదమయతుః కీర్తిమివతే శ్లోకం మొత్తం చదువు. ఆగండి. స్తంభే రమదనుజ అక్కడ ఆపకుండా చదవండి. సమారబ్ధాం ముక్తా మణిభిరమలాం హారలతికాం కుచా భోగో బింబాధర ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివతే. మీకు మొన్న కూడా చెప్పాను నేను. కాకు వృత్తం ఇస్తే క్రూ, కు కింద రావత్ ఇస్తే క్రూ అవుతుంది. కొన్నిటికి రావత్ వస్తుంది, అక్కడ క్రూ అని పలకాలి. వృత్తం ఉన్న చోట క్రూ, అలా అంటే తేలికగా పలకాలి. ఎక్కడైనా సరే క్రూ, ప్రు, ద్రు ఎలా ఏది వచ్చినా అక్కడ ఒత్తి పలకూడదు. 75వ వరకు చెప్పుకున్నాం. 75వ తీయండి. ఈ శ్లోకంలో జగన్మాత యొక్క స్తన్య పానము చేయడం వలన కవితా లాభం సిద్ధిస్తుందని ఆదిశంకరులు వర్ణించారు. అంటే అమ్మ పాలను త్రాగడం వలన కవితలు వస్తాయి అనేది చెప్పారు. ఇక్కడ ఒకసారి ఈ భావం చెప్పుకుందాం. ఓ హిమగిరి పుత్రిక జగన్మాత పార్వతి, నీ స్తన్యమును నీ హృదయమందున్న పాల సముద్రము సరస్వతీ సంబంధమైన ప్రవాహముగా మార్పు చెంది
ప్రవహిస్తోందని నేను భావిస్తున్నాను. అలా కాకపోతే మిక్కిలి నీ దయతో నీవు ఇచ్చిన స్తన్యాన్ని త్రాగిన ఈ ద్రవిడ శిశువు ప్రౌఢ కవులలో మిక్కిలి రమణీయుడైన కవిగా ఎలా అవుతాడు? నీవు ఇచ్చిన పాలు తాగిన ఈ బాలుడు గొప్ప కవిగా అవడానికి కారణం నీ చనుపాలు అనే పాల సముద్రము సారస్వత ప్రవాహము కావడమే కారణమని భావము. అమ్మ చనుబాలు సారస్వత ప్రవాహమని సారాంశము. ఇక్కడ ఇది చెప్పుకుందాం. ఇక్కడ మనము ద్రవిడ శిశువు అమ్మ పాలు త్రాగారా అని చెప్పుకున్నాం కదా, అది ఎవ్వరు అనేది ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా చదువుతాను, వినండి. అరుణా మోదిని అనే వ్యాఖ్యలతో ఈ ద్రవిడ శిశువు గుర్చిన ఒక కథ ఉన్నది. శంకరాచార్యుల వారి ద్రవిడ శిశువు అంటే బాలుడైన శంకరాచార్యుల వారే అందులో చెప్పిన కథ ఇది. శంకరాచార్యుల వారి తండ్రి శివ గురువు పరమేశ్వరి భక్తుడు. ఆయన నిత్యము తన గ్రామానికి బయట ఉన్న దేవి యొక్క ఆలయానికి వెళ్లి పూజించి పాలు నైవేద్యం పెట్టి ఆ పాలు తెచ్చి కుమారుడైన బాలశంకరునికి ప్రసాదంగా ఇచ్చేవాడు. బాలశంకరుడు తన మనస్సులో తాను దేవి యొక్క పాలను త్రాగుతున్నానని తండ్రి దేవికి నైవేద్యం పెట్టగా దేవి త్రాగగా మిగిల్చిన పాలను తండ్రి తనకు ప్రసాదంగా ఇస్తున్నాడని భావన చేసేవాడు. తండ్రి ఏదైనా పని మీద పొరుగురు వెళ్ళినప్పుడు శంకరుని తల్లి ఆర్యాంబ వెళ్లి పూజ చేసి నైవేద్యం పెట్టిన పాలను బాలశంకరులకు ఇచ్చేదట. ఒకసారి తండ్రి ఇంటిలో లేడు, తల్లి అశుచిగా ఉంది. దానితో బాలశంకరుడే దేవి ఆలయానికి వెళ్లి పూజ చేసి పాలు నైవేద్యం పెట్టాడు. దేవి పాలు త్రాగలేదు. తల్లిదండ్రులు నైవేద్యం పెట్టినప్పుడు తాగిన దేవి తాను నైవేద్యం పెట్టినప్పుడు తాగలేదనే బాధతో బాలశంకరుడు ఏడ్చాడు. దేవి జాలిపడి పాలన్నీ త్రాగేసింది. దేవి తనకు ప్రసాదంగా కొద్దిగానైనా పాలు మిగల్చలేదని బాలుడైన శంకరుడు మళ్లీ ఏడ్చాడట. దయావతి అయిన దేవి బాలశంకరుడికి తన స్తన్యాన్ని ఇచ్చిందట. నాటి నుండి బాలశంకరుడు సర్వకావ్య నాటక శాస్త్రములలో మహాప్రజ్ఞావంతుడై మహాకవి అయినాడట. ఆ రాత్రి శంకరుల తండ్రి శివగురువు కలలో అమ్మవారు కనిపించి నీ బిడ్డ శంకరుడు మహాపురుషుడై రాణిస్తాడు అని చెప్పిందట. ఇంకొక కథనం ప్రకారం శంకరుల తండ్రి దారిద్ర్యంతో భిక్షకు వెళ్ళాడని, 6 నెలల బాలుడైన శంకరుడు ఏడుస్తూ ఉంటే ఆకాశంలో ఆ సమయంలో విహరిస్తున్న పార్వతీ పరమేశ్వరులు గమనించారని, పార్వతీదేవి బాలశంకరునకు స్తన్యము ఇచ్చినదని, నాటి నుండి శంకరుడు సర్వశాస్త్ర పండితుడయ్యాడని చెప్పబడినది. ఈ సందర్భంలో తిరుజ్ఞాన సంబంధ నాయనార్ కథ కూడా ఉంటుంది. చోళదేశంలో తిరుక్కళమల అనే నగరంలో శివపాద హృదయుడు అనే శివభక్తుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు భగవతి. సంతానం కోసం ఆ దంపతులు శివారాధన చేయగా వారికి ఒక బాలుడు పుట్టాడు. ఆ బాలుడికి జ్ఞాన సంబంధమూర్తి అని వారు పేరు పెట్టారు. ఆ నగరంలోని శివాలయంలోని శివుడి పేరు తోణియప్పర్. బాలుడికి 3 ఏండ్లు వచ్చాయి. బాలుడు శివభక్తితో తన్మయం చెందేవాడు. ఒక ధనుర్మాసంలో బాలుడి తండ్రి చెరువుకి స్నానానికి వెళ్తుండగా బాలుడు తాను కూడా వస్తానంటే తండ్రి తన వెంట తీసుకుని వెళ్ళాడు. తండ్రి స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్నాడు. గట్టున కూర్చోబెట్టిన బాలునికి నీటిలో దిగిన తండ్రి కనపడలేదు. బాలుడు శివాలయం వైపు తిరిగి తన్ను రక్షించమని ప్రార్థించాడు. శివుడు పార్వతీ సమేతంగా బాలుడు వద్దకు వచ్చాడు. ఏడుస్తున్న బాలునికి పార్వతీ శివుని మాటపై శివజ్ఞాన తత్వంతో నిండిన తన పాలను ఇచ్చిందట. జ్ఞాన సంబంధ నాయనార్ దానితో ఒక మహాకవిగా ప్రసిద్ధి చెందాడు. శంకరుల దృష్టిలో పైన చెప్పిన వారిలో ఏ ద్రవిడ శిశువు ఉన్నారో తెలియదు, కానీ అమ్మ అనుగ్రహ స్తన్యము లభిస్తే వారి కోరికలన్నీ సిద్ధిస్తాయి. మూగవారు కూడా మహాకవులు అవుతారు. అమ్మ స్తనపాలం వలన సకల సాహిత్యము వారికి లభిస్తుంది. శ్లోకం చూడండి, ఒకసారి నేను చదువుతాను. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్ కవీనాం ప్రౌఢానామజని కమనీయః కవయితా. మళ్ళీ ఒకసారి. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్ కవీనాం ప్రౌఢానామజని కమనీయః కవయితా.
तव स्तन्यं मन्ये तव स्तन्यं मन्ये तव स्तन्यं मन्ये धरणिधर कन्ये हृदयतः धरणिधर कन्ये हृदयतः धरणिधर कन्ये हृदयतः तव स्तन्यं मन्ये धरणिधर कन्ये हृदयतः तव स्तन्यं मन्ये धरणिधर कन्ये हृदयतः पयः पारावारः पयः पारावारः पयः पारावारः परिवहति सारस्वतमिव परिवहति सारस्वत इव परिवहति सारस्वत స్వతమివ మొత్తం కలిపి చదవండి పయః पयः पारावारः परिवहति सारस्वतमिव दयावत्या दत्तं दयावत्या दत्तं दयावत्या दत्तं द्रविड शिशुरास्वाद्य तव यत् द्रविडशिशुरास्वाद्य तव यत् ద్రవిడ శిశు మొత్తం కలిపి చదవండి दयावत्या दत्तं द्रविडशिशुरास्वाद्य तव यत् మళ్ళీ दयावत्या दत्तं द्रविडशिशुरास्वाद्य तव यत् కవీనాం ప్రౌఢానామజనే कवीनां प्रौढानामजनि कवीनां प्रौढानामजनि కమనీయః కవయితా कमनीयः कवयिता कमनीयः कवयिता ఈ లైన్ చదవండి कवीनां प्रौढानामजनि कमनीयः कवयिता कवीनां प्रौढानामजनि कमनीयः कवयिता శ్లోకం మొత్తం చదవండి तव स्तन्यं मन्ये धरणिधर कन्ये हृदयतः पयः पारावारः परिवहति सारस्वत మివ इव दयावत्या दत्तं द्रविडशिशुरास्वाद्य तव इव तव यत् तव यत् कवीनां प्रौढानां वदनि कमनीयः कवयिता